హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ యూట్యూబ్ ఛానల్లో మనం డిఫరెంట్ కింద బిజినెస్ ఐడియాస్, ఇంకా మార్కెట్లో ఉన్న బెస్ట్ బిజినెస్, ఇంకా మార్కెటింగ్ గురించి అయితే డిస్కస్ చేస్తాం. సో గైస్, మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎర్నింగ్స్ అయితే మీరు స్టార్ట్ చేయొచ్చు. సో గైస్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ఐడియా వచ్చేసి లో ఇన్వెస్ట్మెంట్ హై ప్రాఫిట్ బిజినెస్ గైస్. సో గైస్, ఈ బిజినెస్ ఐడియాలో మీరు ఒక 2000 నుంచి 5000 ఇన్వెస్ట్ చేస్తూ నెలకి మీరు ఒక 40,000 నుంచి 60,000 అయితే ఎర్న్ చేయొచ్చు గైస్. ఇదైతే అందరు చేసుకోవచ్చు గైస్. మీరు ఫుల్ టైం చేసుకోవచ్చు, పార్ట్ టైం చేసుకోవచ్చు, స్టూడెంట్స్ చేసుకోవచ్చు, హౌస్ వైఫ్ చేసుకోవచ్చు. మీరు వర్కింగ్ ఉన్నా కూడా మీరైతే ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు గైస్. సో గైస్, ఈ బిజినెస్లో ఫస్ట్లీ ఏంటంటే మనం ఒక వెబ్సైట్ అయితే ఉండాలి గైస్. లైక్ మనకి ఒక వెబ్సైట్ కానీ ఒక పేజ్ కానీ ఏదైనా ఉండాలి గైస్. వెబ్సైట్ మీరు ఓన్గానే చేసుకోవచ్చు, లేకపోతే మీకు రాకపోతే వేరే వాళ్ళతో చేయించుకున్న మీకు మంచి అమౌంట్ అనేది మంచి ఒక తక్కువ ప్రైస్కి మీరు వేరే వాళ్ళ దగ్గర కూడా చేయించుకుని అయితే మీ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు గైస్. వన్స్ మీరు ఆ వెబ్సైట్ ప్రిపేర్ చేసుకున్నాక మీరు దాంట్లో డిజిటల్ ప్రొడక్ట్స్ సేల్ చేయాలి గైస్. డిజిటల్ ప్రొడక్ట్ అంటే లైక్ మనకి యాప్ కానీ, పీడిఎఫ్ కానీ, లోగో కానీ, థీమ్స్ కానీ, ఇమేజెస్ కానీ, మ్యూజిక్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, వీడియో కానీ, ఇవన్నీ ఉంటాయి కదా గైస్. మీరు ఇవన్నీ తీసుకొని ఆ వెబ్సైట్లో పోస్ట్ చేస్తూ మీ వన్స్ మీరు ఆ వెబ్సైట్లో లిస్ట్ చేస్తే ఆ వెబ్సైట్కి మీరు ట్రాఫిక్ అనేది జనరేట్ చేయాలి గైస్. ట్రాఫిక్ అనేది ఎలా జనరేట్ చేస్తారంటే మీరు నార్మల్గా గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇవన్నీ చేసుకుంటూ కూడా మీరు ఆ వెబ్సైట్కి అనేది ట్రాఫిక్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ జనరేట్ చేసినాక వన్స్ మీ వెబ్సైట్లో ప్రొడక్ట్స్ కనుక మంచిగా ఉంటే వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది. దీంట్లో మీకు మంచి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది గైస్. సో ఇప్పుడు మీరు అందరూ అనుకుంటారు ఇవన్నీ ప్రొడక్ట్స్ మేము ఎక్కడి నుంచి తీసుకురావాలంటే సో గైస్, మనకి ఆన్‌లైన్‌లో చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి గైస్. తక్కువలో ఇచ్చే వెబ్‌సైట్స్. లైక్ మీరు ఇప్పుడు జీపీఎస్ లాగ్ చూసుకుంటే మీరక్కడ మీకు చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థీమ్స్ అనేవి కనబడుతుంటాయి ఒక తక్కువ ప్రైస్‌కి. మీరక్కడ కొనుక్కొని ఆ యొక్క మీరు అక్కడ ఆ యొక్క ప్రొడక్ట్స్ కొనుక్కొని మీకు ఏదైతే ప్రొడక్ట్స్ మంచిగా అనిపిస్తుందో, మీకు క్లిక్ అయితే అనిపిస్తుందో అక్కడ కొనుక్కొని మీరు తీసుకొనొచ్చి మీ యొక్క వెబ్‌సైట్‌లో అయితే లిస్ట్ చేసుకోవచ్చు గైస్. లిస్ట్ చేసుకున్నాక మీకు మంచి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో గైస్, ఇదొక బేసిక్‌గా మార్జిన్ బిజినెస్. మీరు అట్లనే చాలా వెబ్‌సైట్స్ వెతకండి గైస్. రీసెర్చ్ చేయండి మంచిగా. మీకు డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ గానీ, పీడిఎఫ్ గానీ, లోగో గానీ, థీమ్స్ గానీ, ఇమేజెస్ గానీ, మ్యూజిక్ గానీ, సాఫ్ట్వేర్ గానీ, వీడియో గానీ చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. వీళ్ళు తక్కువకి ఇవ్వడం జరుగుతుంది. మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ లేకపోతే ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు చాలా నామినల్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క చాలా తక్కువకి రావడం జరుగుతుంది. అది తీసుకొని మీరు మీ యొక్క వెబ్సైట్ ఏదైతే మీరు క్రియేట్ చేసుకున్నారో లేకపోతే మీరు చేపించుకున్నారో దాంట్లో లిస్ట్ చేసుకొని మీరు మీ యొక్క మార్జిన్, ఇంకా మీ వెబ్సైట్ కాస్ట్, మెయింటెనెన్స్ ఎంత అవుతుందో అన్నీ, ఫేస్‌బుక్ యాడ్స్ మీద ఎంత స్పెండ్ చేస్తున్నారో అవన్నీ చూసుకొని మార్జిన్ క్యాలిక్యులేట్ చేసుకొని మార్జిన్ అనేది యాడ్ చేయండి గైస్. సో గైస్, ఫస్ట్‌లీ అయితే మీరు ఈ బిజినెస్ ఎలా ఉంటదంటే గైస్, మీరు డైలీ అమౌంట్ అనేది పెడుతూనే ఉండాలి గైస్. లైక్ ఇప్పుడు మీరు 2000 పెట్టినారు, రేపు మీకు 2500 వచ్చేసింది. మళ్ళీ మీరు 2500 అనేది ఇన్వెస్ట్ చేయాలి గైస్. మీరు డైలీ ఇన్వెస్ట్ చేస్తా ఉండాలి గైస్. ఈ బిజినెస్‌లో మీరు డైలీ ఇన్వెస్ట్ చేస్తా ఉంటే మీకు డైలీ రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. అది మీరు తిరిగి మీరు మళ్ళీ బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయాలి. లైక్ మీరు యాడ్స్ మీద అయితే చాలా స్పెండ్ చేయాల్సి ఉంటది గైస్ ఈ బిజినెస్‌లో. ఎందుకంటే మీరు వెబ్సైట్ అనేది అంత రిజిస్టర్ కాదు కాబట్టి మీరు ట్రాఫిక్ అనేది అంత ఈజీగా జనరేట్ చేయలేరు కాబట్టి వన్స్ ఈ ప్రొడక్ట్స్ అంతా లిస్ట్ అయినాక మీ వెబ్సైట్ అనేది కంప్లీట్‌గా తయారైపోయినాక మార్కెటింగ్ గురించి అయితే సెపరేట్ బడ్జెట్ అనేది ఎవ్రీ మంత్ పెట్టుకోండి గైస్. మీరు మార్కెటింగ్ మీద స్పెండ్ చేస్తున్న కొద్దీ మీకు కస్టమర్స్ అనేది రావడం జరుగుతుంది. దాని ద్వారా మీకు రెవెన్యూ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది గైస్. మీరు మంత్లీ ఇది చేసుకుంటే ఒక 40,000-60,000 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు గైస్. నార్త్‌లో చాలామంది బిజినెస్ అనేది చేస్తున్నారు. లైక్ ఇంట్లో కూర్చొని వాళ్ళు ప్రొడక్ట్ మీద రీసెర్చ్, ఇంకా వెబ్సైట్స్ ఏవైతే తక్కువకి ఇస్తున్నారో వాటి మీద డే టు డే చేంజ్ అవుతూ ఉంటాయి గైస్ మార్కెట్ అనేది. వాళ్ళు అది దాని గురించి ప్రాపర్‌గా స్టడీ చేసి ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేసి ఎర్న్ చేయడం జరుగుతుంది. సో గైస్, ఇది గైస్ ఈరోజు బిజినెస్ ఐడియా. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.